వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో వెండితెర మీద నవ్వులు పూయిస్తూ తన ట్రేడ్ మార్క్ హావభావాలతోటి ఎంతటి హీరోయిన్ అయినా సరే ఇమిటేట్ చేస్తూ వినోదాన్ని అందిస్తారు అతని పేరే పృథ్వీరాజ్. అనేకంటే కూడా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే అందరికీ సుపరిచితులు. సుమారు 100కు పైగా సినిమాలు, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్ ఇలాంటి అనేక పాత్రలు ఇమిడిపోయిన వ్యక్తి కొంతకాలం క్రితం రాజకీయ అరగ్రేటం కూడా చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగులు పెట్టిన అతను తప్పుడి అడుగులను సరిదిద్దుకునే క్రమంలో ఇటీవల కాలంలో మరో పార్టీ కండువా కప్పుకునే ఉద్దేశంతో కూడా బయటకు వచ్చి అదే పార్టీలో కొనసాగుతున్నారు. అతను మనతో పాటు ఉన్నాడు. రానున్న 2024 ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కాబోతున్నారు, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా చేరబోతున్న ఆ పార్టీలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు కూడా వారి మాట్లాడినట్టు తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నాను. 30 సంవత్సరాల రాజకీయ సినీ అనుభవం. అవును. అదే అనుభవంతో కొంతకాలం అంటే సుమారు ఒక 5 సంవత్సరాలు పైబడి వైఎస్ఆర్సీపీలోకి మీరు రావటం. 5 ఏళ్ళు కదండి, 5 సంవత్సరాలు 10 ఏళ్ళు పార్టీ పెట్టి దగ్గర నుంచి. ఈయన అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి ఉన్నాం. 2014 నుంచి కాపురం. ఇటీవల కాలం వరకు వైఎస్ఆర్సీపీలో కొనసాగారు మీరు. కానీ వైఎస్ఆర్సీపీని వీడి 1.5 సంవత్సరం, సుమారు 2 సంవత్సరాలు. 1.5 సంవత్సరం కూడా కాదండి. మామూలుగా ఒక బిడ్డకు జన్మనిస్తే 9 నెలలు ప్రసవం, సుఖప్రసవం అంటే 9 నెలలు. వాళ్ళు ఏం చేశారంటే 2019 ఎలక్షను మనం అడిగింది కూడా లేదు వాళ్ళని. ఇప్పుడు మనం ఒక రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మనం ప్రచార ఇది చేసాం. ఆయన ఆశయాలని ఇతను ముందుకు తీసుకెళ్తాడని చెప్పి మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నమ్మాం. అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ దొరలు ఎవరు లేరండి వెనకాల. ఎవడూ లేడు, పక్కన ఎవరు లేరు, ఇంకొకరు లేరు. ఆయన లోటస్ పాండ్లో ఎవరు అంత పెద్దగా వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. తర్వాత ఎప్పుడైతే పవర్ వచ్చిందో మొత్తం ఎక్కడి నుంచో మారెడ్లు మారెడ్ల అని నాకు అర్థం కాల. ఒక 4 నెలలు ఉన్నానండి అంతే. 19 వచ్చింది గవర్నమెంట్, 4 మంత్స్. 2020 లాక్డౌను, ఈ కోవిడ్ నాకు రావటం, అప్పుడు నాకు బెడ్ కూడా ఇవ్వలేదు. అప్పుడు ఇంకా పార్టీలో ఉన్నాం. 6 నెలలు పదవి చేసి నేను బయటకు వచ్చేసాం. అయ్యా నా మీద ఎలిగేషన్ చేసి పంపించేశారు. తర్వాత 2020 కోవిడ్ వస్తే నాకు బెడ్ లేదు. అప్పుడు బెడ్స్ చాలా ప్రాబ్లం ఉండే. ఒక పార్టీలో ఉన్న ఒక ప్రముఖుడికి బెడ్ లేకపోవడం అనేది దౌర్భాగ్యకరం, దురదృష్టకరం. వీళ్ళ కోసమా మనం పనిచేయాలి, వీళ్ళ కోసమా మనం సేవ చేయాలి. ఎందుకు ఇది జీతం పత్రం లేని ఉద్యోగం, ఈ మనకి ఎందుకులే, మన వార్డు మెంబర్ కూడా కాదు. దాంట్లో నమస్కారం పెట్టేసి బయటకు వచ్చాం. గతంలో మీకున్న క్రేజ్కి ఏ పార్టీ అయినా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించేది. కానీ అటన్నిటికి కాదని కేవలం సాఫీగా జరుగుతున్న మీ సినీ జీవితాన్ని కొద్దిగా పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి గల ముఖ్య కారణం ఇది 2014లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా మా ఇంటిలో మా పెదనాన్న గారు వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారికి బాగా ఇది. అంటే నేను నా ఎంట్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా సినిమా ఎంట్రీ. ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏదో మాట్లాడతారు కానివ్వండి, నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఆర్టీవీ ముఖంగా చెప్తున్నాను. నేను గండిపేట రహస్యం అని పొలిటికల్ సినిమా 1989లో రిలీజ్ చేశారు. కృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్షను, విజయనిర్మ గారు వీళ్ళందరూ దగ్గరుండి పద్మాలయ స్టూడియోలో చేశారు. అది నేను ఎన్టీ రామారావు గారు క్యారెక్టర్ చేసేప్పుడు చేసి నాకు అసలు ఏం తెలియదు. నాకు ఏదో ఇచ్చారు హీరో క్యారెక్టరు. ఓ అది బ్రదర్ ఇది బ్రదర్ అని డైలాగ్ చెప్పండి అన్నారు. అది చెప్పేసాం. సినిమా రిలీజ్ అయిపోయింది. గవర్నమెంట్ వెళ్ళిపోయింది. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ పక్కకి వెళ్ళింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏదో చేసాం. ఇదేంట్రా బాబు పొలిటికల్ సినిమాలో నన్ను ఇరికిచ్చారని చెప్పి మళ్ళీ రామారావు గారు ఇంటికి వెళ్ళి ఆయనతోటి మాట్లాడి నాకేం సంబంధం ఉందండి ఇది అని అంటే, ఆయన బ్రదర్ మీరు ఎప్పుడు అలాంటివి చేయకండి అని చెప్పి ఆయన ఆశీర్వదించి పంపించారు. ఇన్ని ఒడిదుడుకులు మళ్ళీ మనకి ఎందుకురానే నీ రాజకీయం. అప్పుడు పెద్దగా నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. సరే అప్పుడే లౌక్యం ఉంటే, నాకు లౌక్యం సినిమాలో యాక్ట్ చేసిన లౌక్యం లేదు నాకు. బ్రదర్ అప్పుడప్పుడు వచ్చి కనపడుతున్నాడు అన్నారు రామారావు గారు. అపోజిషన్లో ఉన్నారు అప్పుడు. అదే ఆయన పట్టుకుని ఉంటే నేను ఈ పార్టీకి సెంట్రల్ మినిస్టర్ అయిపోయాడిని.
అలాంటివి మనకు తెలియవండి అవి. మనం ఏంటంటే మనం కష్టపడి పని చేయాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని గడుపుకోవాలి, చేతనంత సహాయం చేయాలి. లేకపోతే మనం చేత కాకపోతే ఎవడైనా సహాయం చేస్తే దాన్ని చెడగొట్టకూడదు, మంచి అనిపించుకోవాలి. ఇదే మాకు నేర్పింది మా ప్రభాకర్ రెడ్డి గారు. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి అధికారం వచ్చింది 2019లో. రాగానే ఓహో ఆహా ఆహా ఓహో అన్నారు. నన్ను నేను అసలు అటేపు అధికారం వచ్చేసాక సైలెంట్గా దండం పెట్టేసి పక్కకి వెళ్ళిపోయినా పోయేది. 2019 వైఎస్ఆర్సీపీ అధికారం వచ్చిన తర్వాత మీకు ఒక నామినేటెడ్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చారండి. ఆ పదవిలో ఏదో కొంత ఒక మహిళకు సంబంధించి కాల్ బయటకు రావడం. కొంత ఏముందంటే ఓపెన్గా చెప్తాను మీకు, కొంత ఏముంది కొంత నేనేం ఫీల్ అవ్వనండి దాని గురించి. అంటే నిజాన్ని నిర్భయంగా వెలికి తీసేవాడే నాయకుడు, నిజాన్ని నిర్భయంగా 10 మందికి చాటి చెప్పేదే జర్నలిజం. నాకు తిరుపతి తిరుమలలో ఉన్న జర్నలిస్టులు ఏం చెప్పారంటే 3 నెలల కన్నా ఎక్కువ ఉంచరన్న మిమ్మల్ని ఇక్కడ. ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు మీ మీద పడి ఏడుస్తున్నాడు. అప్పుడు ఇంకా బోర్డు రాలే. ఎస్విబిసి చైర్మన్ ఇతను అంటే 2 నేనే ఉండాలి కదా, మళ్ళీ ఈడేమన్నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది చూస్తే ఏంట్రా బాబు ఇలా వచ్చి వీళ్ళ మధ్యలో ఇరుక్కున్నాం మనం ఏంటి అక్కడికి వెళ్ళి క్యారవాన్ దిగి బయటకు వస్తే పెద్ద సినిమా అయితే 2 లక్షలు, చిన్న సినిమా అయితే 1,00,000, 1,50,000 ఏసీ రూమ్లో కూర్చొని హాయిగా డైలాగ్ 30 years ఇక్కడ, 25 years అక్కడ, నేను 4 డైలాగులు చెప్పుకుంటే సాయంత్రానికి డబ్బులు. ఏంటి పెంట అసలు. ఒకడు నేను నాయకుడు కద్దరు బట్టలు వేసుకోవటమే కాదు, నేను అప్పుడు ఎస్విబిసి చైర్మన్ అన్నారు, ఓన్లీ పేపర్లో ఎలుగెత్తి ఘోషించింది, ఛానల్స్ తెగేశారు, దండం పెట్టుకుని కరెక్ట్గా. అప్పుడు ఇంగ్లీష్ పేపర్లో కూడా ఫ్రమ్ కృష్ణనగర్ టు జూబ్లీ హిల్స్ టు తిరుమల హిల్స్ అని పెట్టారు ఆర్టికల్స్. ఇదైతే మా ఫ్రెండ్స్ అందరూ తెలిసిన చిన్ననాటి స్నేహితులు అంతా బావా మన దగ్గర 2 కార్లు, చిన్న కార్లు, ఫార్చునర్ కొందాం మనం, చైర్మన్ అయ్యావు నువ్వు, దానికి ఒక బోర్డు గీర్డు వెళ్తే దాని ఆనందం వేరు అని తీసుకొచ్చి పద్మావతి గెస్ట్ హౌస్లో పెట్టాం. పూజ చేయించుకొచ్చి తిరుపతిలోనే కొన్నాం. అది పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర పెడితే నైట్ ఈయన వచ్చాడంటే ఏదో ఊరు నుంచి, నాకు తెలియదు, నేను పడుకుని ఉన్నా రూమ్లో. తల మెరుస్తుంది. చైర్మన్ ఎస్విబిసి ఎవరిది? ఇది పృథ్వీరాజ్ గారిదా? మనం టీటీడీ చైర్మన్ కదా, మనకేంటి ఈ బండి, ఆయనకేంటి ఆ బండి, ఆయన బండి సొంతం అండి. ఆ బోర్డు తీసే మనం అక్కడ మొదలైందండి కథ. కేవలం బలిరెడ్డి అని ఇంటి పేరులో ఉంది, కానీ మీ పేరు వెనక రెడ్డి లేకపోవడం వల్ల అంతే. కరెక్ట్గా చెప్పారు మరి. మాకు కాపుల్లో ఏంటంటే కులం గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. కోనపరెడ్డి, బలిరెడ్డి అలా ఉంటాయి మా ఇంటి పేర్లు. నరహరి శెట్టి, మొత్తం శెట్టి అలాగా. అదే బలిరెడ్డి చివరి ఉందనుకోండి, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. మా రెడ్డి మామూలుడు కదా, బ్రహ్మాండం, ఏమనుకుంటున్నారు వెళ్ళండి అంటారు. ఇప్పుడు సరే ఇక ఎలిగేషన్స్ పడేశారు అవతల. నేనేమంటానంటే ఖద్దరు బట్టలు వేసుకుని మనం ఏంటంటే న్యాయం చేయాలండి అవతలడికి. న్యాయం చేసి నీ తప్పు, నువ్వు నోరుమొయ్యి, ఈ పనిష్మెంట్ నీకు, నువ్వెందుకమ్మా ఆయన మీద ఇలా చేసావు, అసలు ఏముంది, ఏంటి డ్రామాలు ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఏంటి వాట్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ అనేది వాళ్ళకి తెలుసు. సరే బయటికి పంపారు. తర్వాత అరగంట గంట ఏం చేస్తావు, ఏదో ఒకటి చేస్తామండి, భోజనం పెడితే తలంటుంది. అలాంటి ఆడియోలు వచ్చినప్పుడు అబ్బే కాదండి అవి అంతా ఫేక్ అన్నారు. అవంతి శ్రీనివాస్ మాట్లాడేది ఏంటది, నువ్వు అక్కడెక్కడో నువ్వు వచ్చేసి 10 నిమిషాలు పంపించేస్తాను నేను అని అంటే అది ఫేక్ అన్నారు. పృథ్వీరాజుదే దేనికి ఒరిజినల్ అయింది? వాళ్ళకి అన్న ఉంది, మాకు ఏమీ లేదు. ఇప్పుడు నేనేమన్నా మీ ఆస్తులు దోచుకున్నామా, మీ కోట్లు ఇచ్చామన్నామా, లేకపోతే ప్యాలెస్ రాసామన్నామా మమ్మల్ని? అలా చేసి వాడుకున్నారు. ట్రంప్ కార్డులకు బయటకు వచ్చాం. తర్వాత ఒకరోజు రాత్రి నిద్రపోతుంటే తెల్లారుజామున యూఎస్ నుంచి ఫోన్లు వచ్చిన వరే ఫోన్లు ఎత్తబాకరా, ఎవరికైనా లేడీస్ ఉంటే మెసేజ్ పాస్ చేయి. ఆ దరిద్రుడు ఎవడో ప్యాంటు చిప్పి తీసి చూపించాడు, ఎంపీ అంటే, ఆంధ్రప్రదేశ్ ఎంపీ అంటే, వరుణ్యం ఇదేంట్రా బాబు అని నేను ఇమ్మీడియట్గా చూస్తే ఇతను పోర్న్ సెక్స్లో వరల్డ్లో 10 రోజులు 3rd ప్లేస్లో ఉందండి ఆ వీడియో. మరి వాళ్ళని ఏం అనలేరు. ఎందుకు నా మీద పడి ఏడిచారండి? నేనేం వాళ్ళకేం పోటీ కూడా కాదు. ఇదే జరిగింది వాస్తవం. అంటే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలో అయితే బాధ్యతలు స్వీకరించాడు. సుమారు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు, కొన్ని నెలలు, 2 టర్మ్లలో చేశాడు ఆయన. ఆయన టైంలో
టీటీడీ ఏమన్నా అభివృద్ధి చెందిందని మీరు ఏముందండి అభివృద్ధి చెందింది. చాలా రకాలుగా అభివృద్ధి చెందింది, చాలా రకాలుగా. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారని మీరు వినే ఉంటారు, తమిళనాడు. ఆయన బోర్డు మెంబరు. ఆయనవే ఏదో పెద్ద వ్యాన్ దొరికింది, 2000 రూపాయల నోటు కోసం అప్పుడు ఎత్తుకుంటున్నాం మనం. కట్ల పెద్ద లారీలో దొరికినాయి. శేఖర్ రెడ్డి బినామీదారుడు, అది ఇది, ఇటువంటి వాడు రాజకీయాల్లో ఉండకూడదు, ఇటువంటి వాడు రాకూడదు, ఇటువంటి వాడు వస్తే బోర్డు మెంబర్ కూడా మేమేమో అని చెప్పి మేము మాట్లాడిన, ఈ పెద్దలే మాట్లాడారు, మేము మాట్లాడాము. అతను నామాలు గేమాలు పెట్టి నమో వెంకటేశాయ అన్నాడు అక్కడ. నేను చూసి ఓర్ని మీరేంటి సార్ అంటే, అంతే అండి, ధనం మూలం ఇదం జగత్. ఆయన ఎలా వచ్చాడు మరి? విజయసాయిరెడ్డి గారు అల్లుడు శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్లో ఆయన టార్గెట్ చేసి జైల్లో పెట్టారు, తిహార్ జైల్లో. అక్కడ 15 రోజులు ఉండి బయటకు వచ్చాడు. కరెక్ట్గా 1 వీక్ తర్వాత టీటీడీ బోర్డు మెంబరు. అంటే జైల్లో ఉండి బెయిల్ తీసుకుని వస్తే తిరుమల బోర్డు మెంబర్ ఇస్తారేమో. ఇది జరిగింది అక్కడ. మరి దీని గురించి ఎవరు మాట్లాడరు. అభివృద్ధి లేదు కదా, పైన ఏమీ లేదండి. ఓన్లీ అహంకారం, పదవి, వాళ్ళకి అధికారం ఉందని ఒక ఏదంటారు చూడ, అధికార మతంతో మనం ఏం చేసినా చెల్లుద్ది అనేది. కాబట్టి అందరూ సైలెంట్గా ఊరుకున్నారండి. మేము నడిచి పైకి వెళితే ఒకటే ఏమన్నారంటే, ఏమ్మా ఎలా ఉంది, పథకాలు ఇస్తున్నారు కదా మనం. ఏం పథకాలు సార్, మీరు కూడా కామెడీ చేయకండి సార్, మీరు ఏం పథకాలు, ఇంకేదైనా త్వరగా వెళ్ళిపోతే బాగుండండి, మాకు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా తిరుమల ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు 2 ఏళ్ళు అయినా, 4 ఏళ్ళు అయినా, 6 ఏళ్ళు అయినా ఎక్సే కదా. ఇప్పుడు చైర్మన్ జీవితకాలం అతుక్కుని ఉండదు కదండి. పదవి వ్యామోహం, డబ్బు, ఇది వీళ్ళు దాచుకోవటం, పెట్టుబడులు పెట్టుకోవడానికే ఉంది ఈ పార్టీ. వైఎస్ఆర్సీపీ వీడిన తర్వాత జనసేనకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఆకర్షితులైన మీరు పార్టీని అప్రోచ్ అయితే జరిగింది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు మీరు కండో కప్పుకోలేదు, కానీ మీరు జనసేన కార్యకర్తలాగే ఉన్నారు. ఎందుకు ఇంత గ్యాప్ రావడానికి గల కారణం అంటే, నేను ఒక కథ రాసుకుని డైరెక్ట్ చేశాను, సినిమా రిలీజ్ అయింది, కొత్త రంగుల ప్రపంచం పెద్ద హిట్ అయింది, 20వ తారీఖు రిలీజ్ అయింది. అక్కడ ఏంటంటే తర్వాత జనసేన మా పవన్ కళ్యాణ్ గారి, మా అధ్యక్షుడు బర్త్డేకి నేను గల్ఫ్ కంట్రీస్ అన్నీ తిరిగి వచ్చాం. నా వంతు నేను ప్రచారాలన్నీ పార్టీ ద్వారానే జరుగుతాయి కదా, లేకపోతే నన్ను ఎందుకు పంపిస్తారు గల్ఫ్కి అటుకి. అంటే పార్టీ కండువా వేసుకోవడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు చెప్పింది కూడా అదే, మంచి సమయం ఈ నెలాఖరిని మంచి సమయం అన్నారు. నేను వేసుకుంటాను. మన శ్యాంబాబు క్యారెక్టర్ చేసే కదండి నేను బ్రోలో, శ్యాంబాబు గెటప్ వేస్తా, అదే ట్రాక్ ప్యాంట్ అదే వేస్తాను, వేసి డ్యాన్స్ చేస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ మా ఇద్దరి అధ్యక్షుల పార్టీల మేనిఫెస్టోల్ని ప్రజల్లో తీసుకెళ్ళి రానున్న 2024 ఇంకో 100 రోజుల్లో ఎలక్షన్ జరుగుతుంది, అద్భుతమైన తీర్పు ఇవ్వండి, దుర్మార్గులను పారద్రోలండి, లంచగొండలను పక్కన పెట్టండి, నిజాయితీ పరులను గెలిపించండి, కూటమికి మీ యొక్క ఓటు వేయండి అని చెప్పి ఇదే చెప్తున్నాం మేము ప్రతి చోట. జనసేనకి అయితే వచ్చారు. ముందుగా వైఎస్ జగన్ పార్టీలో, వైఎస్ఆర్సీపీలో మీరైతే ఒక క్రియాశీలకంగా వ్యవహరించిన బాట వాస్తవే. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్లో మీకు నచ్చిన అంశం, అదేవిధంగా మీకు నచ్చని అంశం, ఈ 2 విషయాలు మీరు. నచ్చిన అంశం అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన మైండ్లో చేరి నన్ను అక్కడ పెట్టాడు ఒక 6 నెలలు. అది మటుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అంటాం మేము. పెద్ద మల్టీ మిలియనర్స్, అసలు మొత్తం ప్రపంచ దేశాలను కొనే స్తోమత ఉన్న వాళ్ళు కూడా 1 నిమిషం కన్నా ఎక్కువ అక్కడ ఉంచరండి. అక్కడ వెళ్ళండి అంట. అటువంటిది నేను రోజుల కొద్దీ అక్కడే కూర్చునేవాడిని, గంటల కొద్దీ కూర్చునేవాడిని. అది ఇక నచ్చని అంశం ఏంటంటే, ఇలా అని మొత్తం ప్రజల్ని ముద్దులెట్టి, నేతి మీద చేతులెట్టి, బటన్లు నొక్కి మొత్తం నాశనం చేశారు. అది నచ్చల. ఓకే, 2024 ఎన్నికల వేదికగా మీరైతే జనసేన కండువా కప్పుకొని ఉన్నారు. ఈ నెలలోనే కప్పుకుంటున్నాం, ఎందుకంటే 2024 వచ్చింది కదా. రీజన్ అయితే ఎన్నికలు ముందుగా కప్పుకున్నారు. మీరు గతంలో కూడా ఎక్కడో ఒకసారి ప్రస్తావించాడు, ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ గుడివాడ అమర్నాథ్ మీద పోటీ చేస్తానన్నాడు. అతనికే ఇప్పుడు సిటీ గందరగోళం ఉన్న పరిస్థితి. ఇప్పుడు మీరు ఎవరి మీద పోటీ చేస్తారు? వైఎస్ఆర్ లేదు అక్కడ బయటకు. జనసేన నుంచి మీరు పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తే నాకు అధిష్టానం ఆదేశిస్తాయండి. చోడవరం మా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చోడవరంలో బల్రెడ్డి
సత్యారావు గారని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేశారు, తర్వాత ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ చేశారు. ఆయన మా చుట్టాలు అవుతారు. ఆయన చోడవరం మాకు నల్లేరు మీద నడక గెలుపు. ఇక అంబటి రాంబాబు మీద ఉన్నాడు కాబట్టి పోటీ డి అంటే డి. కానీ అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అక్కడ సత్తెనపల్లి. వాళ్ళే అంటున్నారు ఆయనతో పాటు తిరిగి నియోజకవర్గంలో వైఎస్ఆర్ వాళ్ళే అన్నారు. మొన్న మేము ఏదో ఒక అకేషన్లో కలిస్తే, అన్న నువ్వు ఇక్కడ అయ్యన్నా 17,000 నుంచి 20,000 మీద అట్టితే మేము గెలిపిస్తాం మిమ్మల్ని అని. అటువంటిది గతంలో 2019లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎందుకు పోటీ చేయలేకపోయాను? 2019లో పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఆల్రెడీ గెలిచాడండి ఆయన. ఇప్పుడు ఆయన తర్వాత అర్థమైంది ఏంటంటే, మా పెద్దలు చెప్పారన్నమాట, ఎంఆర్ఓ కానీ కలెక్టర్స్ కానీ వాళ్ళ ఎంత మనం ట్రై చేసినా ఒక లీడింగ్ అధికార పార్టీ వచ్చాక దీన్ని ఆపుతారు, వాళ్ళకి ఫేవర్గా వెళ్ళిపోద్ది రిజల్ట్. అదే గాజువాకలో సెకండ్ ప్లేస్లో జనసేన ఉందండి, తిప్పల నాగిరెడ్డి మీద, వైసీపీ మీద. అక్కడ పల్లా శ్రీనివాస్ గారికి 45,000 50,000 చిల్లర వచ్చినాయి. అవి ఆయన కలిసి ఉంటే జనసేనకి అప్పుడు కలిసి ఉంటే ఇంచుమించు ఒక 51 సీటు అలా పోయినాయండి. తెలుగుదేశం జనసేన విడిగా ఉండటం వల్ల వీళ్ళు లబ్ధి పొందారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు మీరు అన్న విధంగా టీడీపీ జనసేన పొత్తులతో అయితే వెళ్తుంది. ఇప్పటి వరకు ఇంకా కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవసరం అయితే అదైతే కనిపిస్తుంది. ఆ సమయం అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పటికి కూడా సీట్లు సర్దుబాటు కాలేదు. కాకపోతే జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఇటు జనసేన కార్యకర్తలు కూడా ఒక క్యూరియాసిటీ, అదేవిధంగా ఒక ఆతృతగా కూడా ఎదురు చూస్తున్నారు. మీ ఉద్దేశ ప్రకారం జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 136 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు, ఇది ఫిక్స్ అండి. ఇది ఆ 4 స్థానాల్లో హోరాహోరీగా టఫ్ ఫైట్ జరుగుద్ది. ఇది చిత్తూరు పలమనేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద బీజేపీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గెలిచే అవకాశాలు నెక్ టు నెక్ ఉన్నాయి అక్కడ. సో ఓడిపోయిన బూతుల మినిస్టర్లు అందరూ సోదులో లేకుండా పోతారండి. పులివెందల్లో కూడా బీటెక్ రవి బ్రహ్మాండంగా ఉన్నాడు మా సర్వేలో. సో పీకే సర్వేని యాక్సెప్ట్ చేస్తారు, లగడపాటి రాజగోపాల్ని యాక్సెప్ట్ చేస్తారు. పృథ్వీరాజ్ సర్వే ఎందుకు యాక్సెప్ట్ చేయరు? రేపొద్దున ఇదే మెయిన్ అవుతుంది చూడండి. శ్రీకాకుళం నుంచి తీసుకుంటే నేను ఆంధ్ర యూనివర్సిటీ అక్కడే చేశాను కాబట్టి ఎంఏ, 10 స్థానాల్లో 8 స్థానాలు కూటమి. అలాగే విజయనగరంలో ఇంచుమించు 6 స్థానాలు కూటమి. వైజాగ్ వచ్చేటప్పటికి 2 3 వీళ్ళకి వస్తాయండి వైసీపీకి. అక్కడ విజయ కేతనాలు అక్కడ. ఇలాగే వస్తే ఎంపీ లైన్ చూస్తే అక్కడ మన ఎర్రనాయుడు గారి అబ్బాయి మళ్ళీ గ్యారంటీ అతను. ఈ వీళ్ళు ఏ ఉద్దేశంతో వైనాట్ 175 అంటారో మాకైతే తెలియట్లే. కూటమిలో అయితే ఇంతపాటికి సీట్లు సర్దుబాటు కావట్లేదు. సీట్లు సర్దుబాటు కావట్లేదు. ఒకవేళ మీరు అన్నట్టు 50 సీట్లు జనసేనకి ఇస్తే దాంట్లో ఎన్ని గెలుస్తారు? కూటమి సీట్లు సర్దుబాటు కాలేదనేది బయట వీళ్ళు అనుకుంటున్నారు. అధినాయకులిద్దరం మాట్లాడుకున్నారు, అధినాయకులు మైండ్లో ఉన్నాయి. వాళ్ళు ఏ సీట్ ఎవరికి ఇవ్వాలో ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అక్కడికే మ్యాటర్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ మాకు 50 ఇచ్చారనుకోండి, ఇక మరీ దిష్టి తగిలితే 50 మేము గెలవలేము, కానీ ఏడుస్తారు కదా మిగతా వాళ్ళు. ఒక 2 3 అవతల పాడేస్తాం. 47 సీట్లు 90% మాదే విన్నాం 50 ఇస్తే. అదేవిధంగా ఇప్పటికే టీడీపీలో కొంత వర్గం అయితే ఉంది, అధిష్టానం మంచి క్యాడర్ ఉన్న నాయకులు అయితే ఉన్నారు. అదేవిధంగా జనసేనలో కూడా ఇటీవల కాలంలో గత 2014 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే గడిచిన 10 సంవత్సరాల్లో కూడా ఒక క్యాడర్ అయితే ఏర్పడింది. ఈ 2 క్యాడర్లు కలుపుకొని 2024 ఎన్నికలకి సజావుగానే, అంటే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ కొన్ని విషయాలు అయితే బహిర్గతమైనాయి. కుమ్ములాట్లు, అదేవిధంగా స్టేజ్ మీదే ఒకరికొకరు అరుచుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితిలో ఉంది. ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు ఈ కూటమి ఏ విధంగా ముందుకెళ్తుంది, సజావుగా వెళ్తుందని మీరు ముందు మాది ఎక్కడ జగ్గంపేటలో ఏదో జరిగితే దాన్ని హైలైట్ చేసి చూపించారు. ఇప్పుడు మొత్తం అలాంటి కుమ్ములాట్లు కొట్టుకోవటాలు చాలా జరిగినాయి ఈ అధికార పార్టీలో. నా సీట్లు లేకుండా చేస్తామని మేము నీకు ద్రోహం చేసాం. కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే, ఆయన బావా అని పిలుస్తుంటాడు. సామూహిక వివాహాలు జరుగుతుంటే మేమే వెళ్తుంటాం అక్కడికి ఎక్కువ, ప్రతిసారి గెస్ట్గా. ఆయన ఒకటే అన్నాడు, నాకు సీట్ లేదు, మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, మేము మిమ్మల్ని నమ్ముకుని మేము గెలిచాం, ఓడిపోలేదు, మాకు మొండు చేసి చూపించారు, మేము ఇండిపెండెంట్గా వేస్తాం. రేపొద్దున కూటమి అధికారంలో వస్తే తెలుగుదేశంలో జనసేనలో జాయిన్ అవుతాం. ఇప్పుడు మంత్రులుగా ఉన్న 3 కోడాల నాని,
అంబటి రాంబాబు, రోజా గారు. ఉమ్. వీళ్ళు ముగ్గురు పరిస్థితి అంటే 2024 ఎన్నికలకి మీ ముగ్గురు Analysis. ఎవరు గెలవరండి. ఇది ఆర్టీవీలో హెడ్లైన్ చేసి రాసుకోండి. ముగ్గురు 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 మంత్రి హోదాలో ఉన్నారు. మంత్రి హోదాలో ఎవరికి మంత్రి అండి? మంత్రి అయితే రోడ్డు మీద డ్యాన్సులు వేయమన్నారు. ఎలా 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 అనే డ్యాన్సులు అక్కడ వేస్తా. ఏం తెలుసండి అతనికి? పోలవరం ఇచ్చారు, ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం ఏమైనా ఆగిపోయిందా? లేకపోతే 2 చోట్ల ఓడిపోతే నీకేమన్నా ఇదైందా? ఆయన నోరు తెరిస్తే ఏదేదో మాట్లాడి, బూతులు మాట్లాడి, అవి చెయ్యేలా చూపించి, ఇదే సంస్కృతి. ఆయన ఏదో ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు మాట్లాడిన, తెలుగుదేశం లీడర్ మాట్లాడిన తప్పు, దాన్ని మేము ఖండిస్తాం. ఒక మహిళని నువ్వు అలా మాట్లాడటం చాలా తప్పు. ఒక మానవతావాదిగా ఖండిస్తాం. బట్ మనమేంటి, మన క్యారెక్టర్లు ఏంటి? మీరు ఎయిర్పోర్ట్లో, వైజాగ్ ఎయిర్పోర్ట్లో జన సైనికులను చూపించి ఎలా అంటారా మీరు? అదేంటి మరి? అది సంస్కారమా? ఒక దరిద్రుడు జైలుకి వెళ్తూ ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేసేటంటాం, అది సంస్కారమా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు అంటే పవన్ కళ్యాణే కదా అంత మీరు. ఓకే, ఇప్పుడు పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన కలిసి వెళ్తుంది. పరోక్షంగా కూడా జనసేనకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి 2024 ఎన్నికైతే సిద్ధమవుతుంది. ఆమె ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఏ విధంగా ఉండబోతుంటారు? ఆమె ప్రభావం వాళ్ళ వైసీపీ మీద ఉంటుంది. షీఈ్ అగెనెస్ట్ కాంగ్రెస్, అగెనెస్ట్ బీజేపీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎవరండి? ఆంధ్రప్రదేశ్ షర్మిల గారు. మరి ఆ బాణం ఎక్కువ బీజేపీ మీద గురిపెడతారు వాళ్ళు. ఏం చేశారు అభివృద్ధి? ఎక్కడో విన్నాను ఇంతకుముందు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నారు అందరు. అక్కడ ఉన్న వాళ్ళ అంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది వాళ్ళకే లాసు. షర్మిల జగనన్న బాణం అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ బాణం. అది ఎటేస్తే రాహుల్ గాంధీ గారు అటు వెళ్ళి వాళ్ళు గుచ్చుకుంటుంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలి బాణం రివర్స్ రాబోతుందంటారు. అయితే రివర్సే. అప్పుడు వదిలిన బాణాలు లేవు, మధ్యలో అన్నీ పక్కకు పోయినాయి. ఒకటి అప్పుడు రోజా గారు ఎన్ని మాట్లాడారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే రాష్ట్రం అధోగతి పాలవుద్ది, లేకపోతే జనసేన నమ్ముకుంటే ప్రజలందరూ సినిమాలు వైపు వెళ్తారు, జగనన్న నమ్ముకుంటే అంటే కొంచెం కూర ఉంటే ఏమో, పప్పు ఉంటాయేమో అని అడుగుతాం కదా. ఇలాగా అందరికీ తెలుసు ఇది. ఇప్పుడు ఎన్నో మాట్లాడారు. వాటికి అన్నిటికీ మేము కూడా మాట్లాడి డిబేట్లో మాట్లాడి ఇంకేసరి ఈ జీవితంలో మారరు. బూతుల మీదే ఉన్నారు. బూతుల మీద జోగి రమేష్, చాలామంది మినిస్టర్లు. ఇప్పుడు జోగి రమేష్ పెనమలూరు అక్కడ వెళ్ళాడు కదండి. పెనమలూరు ఏది రమ్మనండి, మాట్లాడమనండి గట్టిగా. చివరిగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంలో ఒక పండిపోయి ఉన్న మనిషి. కేవలం ఒక 10 సంవత్సరాల అనుభవం పవన్ కళ్యాణ్కి రాజకీయంగా. ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2019లోనే పాల్గొనడం జరిగింది. అసలు అతను అనుభవం ముందు ఇతను ఇప్పుడున్న ప్రస్తుతం అనుభవం, అదేవిధంగా పొత్తుల విషయంలో కలిసి వెళ్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా అన్నీ ఓకే అంటాడా, లేకపోతే అతను చెప్పింది ఇతను వింటాడా? అసలు ఇదంతా ఒక పిక్చర్ ఒక తెర మీదకి వచ్చేసరికి ఒక క్లారిటీ అయితే ఎక్కడో మిస్ అవుతుంది పొత్తుల విషయంలో. ఇప్పుడు దానిపై మీరేమంటారండి? ఇప్పుడు క్లారిటీ మిస్ అవుతుంది, లేకపోతే ఇంకో చోట అదే అవుతుంది, ఇవన్నీ మనం మాట్లాడుకునేవి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అపరిమితమైన రాజకీయ దురంధరుడు, ఇవన్నీ ఓకేనండి. పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు 10 ఏళ్ళ నుంచే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు, సరే దాన్ని ఒప్పుకుంటాం మేము. బట్ ఆయన కూడా అపర చాణుక్యుడు, రాజకీయ దురంధరుడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరితోటి ఎలా వెళ్ళాలో ఆయన చెప్పిన స్లోగన్ ఈ రోజున. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే గరీబీ హటావో భారత్కు బచావో అన్నది. అలాగే 25 కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు దాచడం, 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పోరాడాలి. అదే జనసేన మేనిఫెస్టో. ఫస్ట్ ముందు పోరాడాలి. మీరు ఒకటి చూడండి, ఎక్కడైనా సరే ఏ పార్టీలో అయినా సరే, వేరే పార్టీలు నేను కించపరిచి మాట్లాడట్లా, ఎక్కడైనా చూడండి ఒక మహిళ జనసేన వీర మహిళగా వచ్చి జనసేన పార్టీ మేనిఫెస్టోని తీసుకొని రాత్రనగా పగలనగా మండలాల్లో అన్ని చోట్ల వార్డుల్లో తిరుగుతుంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎసరు పెట్టిన కొంపలు కొన్ని ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటు వెళ్ళి
ఇది అమ్మా అదమ్మా అదమ్మా అని చేసిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఇవన్నీ ఏంటంటే అండి ఎన్ని రకాలుగా చేసినా మా కేడర్ని కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడుకుంటూ ఆయన సంపాదించిన డబ్బులు మేము చూసాం సార్. ఆయన వచ్చిన డబ్బులు ఆయన ఏంటంటే యాడ్స్ కానీ కార్పొరేట్ యాడ్స్ ఆయన ముంగిట ఉన్నాయి. చేస్తే కొన్ని వందల కోట్లు ఒక్కొక్క యాడ్కి. ఆయన డబ్బు మనిషి కాదు. ఆయనకు వచ్చిన డబ్బుల్లో చనిపోయిన కౌలు రైతులకి వచ్చిన డబ్బులంతా ప్రతి రైతుకి 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే దాన్ని కూడా రాజకీయం చేశారు. కాబట్టి ఒకటే రానున్నది. ఇప్పుడు మీరు అన్నారు తెలుగుదేశం రాజకీయ దురంధరుడు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారు అక్కడికి, జైలు దగ్గరికి? రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలా పెడితే అలా ఉంది. ఒక దుర్మార్గుడిని, ఒక అరాచక శక్తులను ఎదుర్కోవాలంటే మనం అందరం కలవాలి. కలిస్తేనే ఒక అద్భుతమైన విజయం మనకు వస్తుంది, మన ముంగిట ఉంటుంది. ప్రజల సంక్షేమం కావాలి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏముందండి, దోపిడీ, దుర్మార్గం. ఆఖరికి ఋషికొండకు కూడా గ్రీన్ మ్యాట్ వేసేసి ఉన్న ఏది కావాలి సరే. వైజాగ్ షూటింగ్ చేస్తుంటే మొన్న ఇవన్నీ అప్పుల పాలు అయిపోయినాయండి. మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ అప్పుల పాలు అయిపోయినాయి అని చెప్తున్నారు. కాబట్టి రానున్నది ప్రజారాజ్యం, 2 జెండాల కలయిక. ఈ రాష్ట్రంలో శాంతి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఒక దిశ నిర్దేశం చేయటానికి ఉన్నది ఏంటంటే జనసేన తెలుగుదేశం కూటమి. చివరిగా ఒక ప్రశ్న. రానున్న 2024 ఎన్నికలకి బలిరెడ్డి పృథ్వీరాజ్, అదే 30 years ఇండస్ట్రీ, మీరు ఎన్నికలకి సిద్ధమవుతున్నారు. సీటు ఇస్తే మీరు పోటీ చేస్తూ ఉంటున్నారు. మీకు ఫైనల్గా ఒక కాన్సెప్ట్ అంటే ఒక గోల్ అయితే ఏదో ఉందో, ఆ గోల్ ఏంటి, దానికోసం మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? నాకు ఒక గోల్ ఉంది. నేను ఋషికొండను దోచుకోవాలి, అలాంటి మాకు దరిద్ర ఆలోచనలు లేవండి. ఒకటే, సీటు గురించి కూడా నేను అడగను. ఎందుకంటే జనసేనలో ఉండి కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సీనియర్స్. అక్కడ దాకా నేను రాను. బొలిశెట్టి శ్రీనివాసు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే క్యాండిడేటు. లాస్ట్ టైము దగ్గరలో వచ్చి ఆయన ఓడిపోయాడు. ఈసారి గ్యారంటీ విన్ తాడేపల్లిగూడెం సీటు. సో ఏంటంటే మా జన సైనికులకి, మా వీర మహిళలకి ఒక అన్నలాగా అండగా ఉంటాం, ప్రచారం చేస్తాం. మా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటాం. ఒక రాముడికి హనుమంతుడిలాగా, ఒక భక్తుడిలాగా ఆయనతో పాటే ట్రావెల్ అవుతాం. అది ఇది రానున్న 2024లో మటుకి టీడీపీ జనసేన కూటమిలో ఖచ్చితంగా రాష్ట్రంలో అయితే ప్రభుత్వం స్థాపిస్తాము. నేను పలానా చోట నుంచి పోటీ చేస్తానని చెప్పను, కానీ ఖచ్చితంగా అయితే ఒక రాముడికి హనుమంతులాగా అయితే నేను పవన్ కళ్యాణ్కి తోడుగా ఉంటాను. అతి కొద్ది రోజుల్లోనే నేను జనసేన పార్టీ కూడా కండువ కప్పుకొని ఉన్నాను. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కేవలం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనను గద్దెదించే ఉద్దేశంతో కూడా రానున్న 2024 అయితే సిద్ధం కాబోతున్నాం అని చెప్పేసి కూడా మనతో తెలియజేస్తున్నారు బలిరెడ్డి పృథ్వీరాజ్, అదే 30 years ఇండస్ట్రీ. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.